హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ బాస్ పార్ట్ 41. మార్నింగ్ అయ్యింది. అర్జున్ టెర్రస్ మీదనే ఉన్నాడు. పక్కనే టేబుల్ మీద ఉన్న తన ఫోన్ రింగ్ అవుతుంది. ఆ స్క్రీన్ మీద బాస్ అని ఆమె ఫోటోతో ఉండి రింగ్ అవుతుంది. అది చూడగానే అతని పెదవులు అందంగా విచ్చుకున్నాయి. రాత్రంతా అలసట, నిద్ర లేనట్లు ఉన్న ముఖంలో క్షణకాలంలో గ్లో వచ్చింది. చందు అనుకుని నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేశాడు అర్జున్. బాస్ చెప్పండి అని అన్నాడు. నేను బాస్ కాదు అర్జున్, రాముని మాట్లాడుతున్నాను అని అన్నాడు. కారులో ఉండి స్పీకర్ కూడా ఆన్ చేశారు. అర్జున్కి ఆమె వాయిస్ వినగానే ఏదో ఒక వింతైన కొత్త రాగం వినిపించింది. అర్జున్ రెడీ అయ్యారా, మేము స్టార్ట్ అయ్యాము అని రాము వాయిస్ విని నీరు కారిపోయాడు చంటోడు. అబ్బా, ప్రతిసారి ఈయనగారి ఎంట్రీ వాయిస్ ఏంటో అని సార్ సార్ వినిపించట్లేదు అని అన్నాడు కావాలని. హలో అర్జున్, హలో అని రాము అంటుంటే అల్లుడు గారు అని మర్యాదగా పిలవండి అని శాంత అంది పక్క నుంచి. హలో సార్, సార్ మీకు సిగ్నల్ లేదనుకుంటా అని అన్నాడు. బేబీ తీసుకుని తన మౌత్ దగ్గరకు తెచ్చుకుని హలో అర్జున్ అని అంది స్వీట్ వాయిస్తో. ఏంటి, లడ్డూ కావాలా నాయనా అన్న ఆర్ఆర్ వినిపించింది చెవి పక్కనే. అని తలొపుతూ హలో అన్నాడు. మీరు రెడీ అయ్యారా అని డాడీ అడుగుతున్నారు. లేదు, పెదవుల మీద చిరునవ్వు చెదరకుండా చెప్పాడు. ఎంత టైం పడుతుంది అని అడిగింది. రాము ఒక చెవిటే వేసి వింటుంటే ఏంటండి, అల్లుడు గారు కూతురు ఏవో మాట్లాడుతుంటే మనకెందుకు, పట్టుపంచ బాగుంది మీకు అని డైవర్ట్ చేసింది శాంత. ఇంకో హాఫ్ అన్ అవర్లో రెడీ అవుతాను. ఓకే వచ్చేయండి అని అంది. అతని పెదవులు ఇంకొంచెం సాగాయి. బాయ్ అని నవ్వుతూ కాల్ కట్ చేసి విజిల్ వేస్తూ కిందకి వచ్చాడు అర్జున్. అతనిలో కొత్త ఉత్సాహం వచ్చింది. 10 నిమిషాలలో ఫ్రెష్ అయ్యి ఫార్మల్ షర్ట్లో బయటికి వచ్చాడు. ప్రశాంత్, భూమి రెడీనా అని హెయిర్ దువ్వుకుంటూ అడిగాడు అద్దం ముందు నిలబడి. ఇక ప్రశాంత్ పెళ్లి పొట్టు బట్టలు ఉన్న బ్యాగ్ సర్దుతూ రెడీ అని అన్నాడు. బావా, భూమి నువ్వు నీ బైక్ మీద రండి, నేను లగేజ్ తీసుకుని వస్తాను అని అన్నాడు. కిచెన్ దగ్గర ఉన్న బాటిల్స్ కూడా అందులో వేస్తూ. నా కారు ఉంది కదా, అందులో వెళ్దాం అని వచ్చింది భూమి. ఓ అవునా, అయితే ఇంకేం పదండి అందులోనే వెళ్దామని ప్రశాంత్ అంటే, నో, నా మ్యారేజ్ ప్రతిదీ నాదే ఉండాలి సీరియస్గా అనుకుంటూ పాకెట్లో పర్స్ పెట్టుకుంటూ వాళ్ళ ముందుకు వచ్చాడు అర్జున్. నేనేం కానా అర్జున్, నా కారు అయితే ఏమయ్యింది, నీకు కళ్ళకు నేనెందుకు కనిపించట్లేదు అని అడుగుదామని వచ్చాను. బట్ ఇక్కడ అంతా మారిపోయింది. నువ్వు వేరే ఎవరినో వైఫ్ని చేసుకున్నావు. అట్లీస్ట్ ఫ్రెండ్గా అయినా హెల్ప్ చేద్దామని ఉంటే ఎందుకు అలా వేరు చేసి మాట్లాడుతున్నావు అని చాలా బాధగా వచ్చాయి ఆమె మాటలు. ఇక భూమికి సారీ చెప్పాడు. ముఖం తిప్పుకుని ప్రశాంత్ వెళ్దామా అని అన్నాడు. బావా అని ముందుకు నడిచి ఇక్కడ నీ లగేజ్ ఉంది కదా అని క్వశ్చన్ చేశాడు. ఇంకోసారి వచ్చి తీసుకుంటాను అని బయటికి నడిచాడు అర్జున్. వెనకే భూమి. కిందకొచ్చిన వారికి గేటు ముందు ఒక కారు, అందులో 2 వ్యక్తులు కనిపించారు. వాళ్ళని చూసి ముందుకు వచ్చాడు అర్జున్. చిరంజీవన్న, లుకింగ్ హ్యాండ్సమ్ అని మెడికల్ విరిచింది నిఖిత. థ్యాంక్స్ మా అని బ్రైట్ స్మైల్తో చెప్పాడు. అర్జున్ సేమ్ టు యూ అని అన్నాడు. తన అన్నని పొగిడేసరికి గర్వంగా నిఖిల్ వైపు చూసింది పొట్టిపాప. ఆమె లుక్స్ను కేర్ చేయకుండా హలో బావగారు, మీరు రెడీ అయితే కారులో వెళ్దాం అని చెయ్యిచ్చాడు నిఖిల్ నవ్వుతూ. ఏంట్రా, మీ ఆయనకా నీ హస్బెండ్ సడన్గా చేంజ్ అయ్యి నన్ను బావా అని పిలిచాడు, ఏంటా సంగతులు అని నిఖిత చెవిలో గుసగుసగా అడిగాడు అర్జున్. అన్న, ఇంటి దగ్గర కూడా హడావుడి చేశారు. ఏదో ఉంది, చీర కొంగు సర్దుకుంటూ ముఖంలో చిరునవ్వు కనిపించకుండా తన చిరంజీవన్న చెవిలో గుసగుసగా చెప్తుంది నిఖిత. ఏదో ఉందిరా, సడన్గా అలా ఎలా మారాడు, నైట్కి నైటే జ్ఞానోదయం అయ్యిందేమోరా మీ ఆయనకి. ఏమో అన్న, అయ్యుండొచ్చు. అయినా ఇంకో గంటలో కాలు కడగాలి కదా, ఎంతటి వాడైనా ఇలాంటి టైంలో లొంగకు తప్పదు కదా అని అంది. బావలు కాలు పట్టక తప్పదు కదా అని పెదవి విరుస్తూ ఉంది. ఇద్దరూ దగ్గరగా జరిగి మాట్లాడుతూ ఉంటే నవ్వుతూ చూస్తున్నాడు నిఖిల్ వాళ్ళని. ఈయనగారేంట్రా నిన్ను చూడకుండా నాకు సైడ్ కొడుతున్నాడు, ఏమో అన్న, ఒక్క నైట్కే చేంజ్ అయ్యాడేమో తేడాగా అని పల్లికిలిస్తుంది నిఖిత. భూమి నిఖితాని చూసి హాయ్ ఆడబొడుచు గారు అని అంది. నిఖిత భూమిని చూసి హలో వదిన గారు అని అంది. భూమి నిఖితను ఆడబడుచు అన్నందుకు కోపంగా చూశాడు అర్జున్ భూమి వైపు. అర్జున్ చూపులు పట్టించుకోకుండా నీ శారీ చాలా బాగుంది అని నిఖితాని చూస్తూ చెప్పింది.
ఓ థ్యాంక్ యూ మేడం అని అంది. ఎందుకంటే తన చిరంజీవి అన్న భూమిని సీరియస్గా చూడటం గమనించింది. బావగారు నా కాల్లో వెళ్దామా అని మరోసారి నిఖిల్ అడిగాడు. నో థ్యాంక్ యూ, నా చెల్లి నా ఫ్రెండ్ భూమిని తీసుకుని వచ్చేయండి చాలు అని బైక్ తెచ్చాడు. నిఖిల్ నిట్టూర్చాడు. అర్జున్ ప్రశాంత్ బైక్ ముందు వెళ్ళగానే నిఖిల్ నిఖిత భూమిని పిలిచి కారు ఎక్కారు. నాకు కారు ఉంది, నేను వచ్చేస్తాను అని అంది. అందరూ స్టార్ట్ అయ్యారు. సంగీ టెంపుల్లో టైం 10 అవుతుంటే ముహూర్తం టైం ఇంకా గంటన్నరే ఉందని అయ్యగారు హడావిడి చేస్తున్నారు. ఇంకా శాంత, నిఖిల్, రాము, ప్రశాంత్ దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. టెంపుల్ గుట్టపైన ఉండే కింద ఉన్న చిన్న హోటల్లో 2 రూమ్స్ తీసుకున్నారు. ఒక రూమ్లో చందు రెడీ అవుతుంది. ఆమెకు హెల్ప్గా నరేష్ భార్య పద్మ హెల్ప్ చేస్తుంది. ఇంకో సైడు అర్జున్ తన చిరంజీవనకు తానే దగ్గరుండి కళ్యాణ తిలకం దిద్దుతుంది పొట్టుపాప. భూమి దూరంగా నిలబడి అర్జున్నే గమనిస్తుంది. పట్టు పంచెలో దగదగా మెరిసిపోతున్నాడు అర్జున్. 2 బాసికాలను అర్జున్ నుదుటున కట్టింది. 2 పూలదండలను కూడా అతని మెడలో వేయించింది. చేతులకు పారాని పెట్టింది. మిగతా పనులకు అర్జున్ కళ్ళు చెమ్మగిల్లాయి. అతనికి తన సొంత చెల్లినే గుర్తుకు వచ్చింది. కాళ్ళ దగ్గర పంచెను సర్దుతూ నిఖిల్కి కాల్ చేసింది. పైన గుడి దగ్గర పంతులతో మాట్లాడుతున్న నిఖిల్ ఆ కాల్ చూసి లిఫ్ట్ చేశాడు. ఆ నిక్కీ, చెప్పమ్మా, మా అన్నకు టిఫిన్ పంపించరా? ఏమీ తినలేదు ప్లీజ్ అని అంది. ఓకే, నా బుజ్జోడు ఎలా రెడీ అయ్యిందో ఒకసారి చూడు అని అన్నాడు. ఓకే అని అంది. ఫోన్ కట్ చేసి అన్నా సూపర్గా ఉన్నావు అని చాలా పిక్స్ తీసి ఇద్దరు సెల్ఫీలు తీసుకున్నారు. ఇక ఫుడ్ రావడంతో అందుకుని అర్జున్కి తినిపించింది. నీ చేతులకు పారాని తడిగా ఉందని చెప్తూ తినిపించింది. ఆమె చూపించే ప్రేమకు మనసు ప్రశాంతంగా మారింది. కడుపు నిండా తినేశాడు అర్జున్. నేను రెడీ అయ్యాను కదరా, మీ వదిన్ని చూడవా? అమ్మో నా వల్ల కాదన్నా అని కళ్ళు పెద్దవి చేసి గుండెల మీద చెయ్యి వేసుకుంది భయంగా. ఆమె ఎక్స్ప్రెషన్స్కు నవ్వాడు అర్జున్. నా చెల్లిని చూస్తే మీకు దెయ్యంలా కనబడుతుందా అని డోర్ సైడ్ వాయిస్ వినిపించింది. డెవిల్ చూస్తేనే హడిలి చేస్తాను అని తన అన్నయ్య చూసిన వైపే తను కూడా డోర్ సైడ్ చూసి నిజంగానే జడుసుకుంది. నిఖిల్ రెడీ అయ్యారో లేదో అని చూడటానికి వచ్చిన నిఖిల్కు తన అన్న చెల్లెళ్ళ సీన్ చూసి ఎందుకో బయటే ఆగిపోయాడు. ఇక చేతులు కట్టుకుని సీరియస్గా అక్కడి నుండే చూస్తూ ఉన్నాడు. ఈ సార్ మీరు మీరు ఎప్పుడొచ్చారు అని నత్తిగా భయంతో అంది నిఖిత. తమరు నా బుజ్జిని తిడుతున్నప్పుడే. సారీ సార్, మీరు టిఫిన్ చేశారా అంటూ టాపిక్ డైవర్ట్ చేసింది. చేసా, నువ్వు వెళ్ళి చందనాన్ని చూడుపో అని నిఖిల్ అంటుంటే భూమి వచ్చింది. ఇద్దరూ కలిసి చందన రూమ్లోకి వచ్చారు. భూమి హాయ్ చందన గారు, మేము లోపలికి రావచ్చా అని అడిగింది. రండి అన్నట్లు తలూపింది చందన. శాంత చీర కడుతుంటే మిగతా భూమి నిలబడి చూస్తూ ఉన్నారు. మ్యాటర్ ఏంటంటే మన బీస్ట్ పాపకు చీర కట్టుకోవడం కూడా రాదు. అందుకే లోకంతో సంబంధం లేకుండా సైలెంట్గా ఉంది. భూమి కూడా సేమ్ రాదు. ఇక పద్మ చీర స్టెప్స్ సర్దుతూ ఉంటే అలా కాదు మేడం, కొంచెం చిన్నవి చెయ్యండి అని అంది నిఖిత. సరే అని పద్మ సరిచేసి కడుతుంది. బట్ కుదరటం లేదు ఎంతకీ. అయ్యో మేడం అని అంటుంది చిన్నగా నిఖిత. అయితే రామ్మ నిఖిత, మీ వదినకు నువ్వే చీర కట్టు అని అంది శాంత. ఓరు నాయనో, నేను ఈ డెవిల్ మేడంకు శారీ కట్టాలా అని లోపలే అనుకుని బుద్ధి లేదు నిఖిత, వాళ్ళు పెద్దవాళ్ళు, ఎలా కడితే నీకేంటే అని అనుకుని చిచ్చి నా చిరంజీవి అన్నకు వైఫ్ ఎలా ఉండాలి అని అనుకుంటూ చందుని చూస్తుంది. చందు తనని తాను అద్దంలో ఒకసారి చూసుకుని నిఖిత వైపు చూసి కమ్ అని అంది చాలా చిన్నగా. పొట్టి బేబీ నవ్వుతూ చందు ముందుకి వచ్చింది. అప్పుడే శాంత కూడా వచ్చింది. బేబీ రెడీ అయ్యావా అని అనుకుంటూ. మామ్ జస్ట్ ఇప్పుడే అని అంది. నిఖిత 5 మినిట్స్లో శారీని పర్ఫెక్ట్గా కట్టింది. హెయిర్ నున్నగా కోమ్ చేసి స్టెప్స్ తీసి అల్లుతూ పూలతోనే జడను అల్లింది. రెడీమేడ్ పూల జడ కంటే అందంగా ఉంది. లైట్ మేకప్ కూడా వేసింది. కళ్ళకు కాజల్ అప్లై చేస్తుంటే సడన్గా మిస్ సెనోరిటా అని అనుకుంటూ లోపలికి వచ్చాడు. కేవలం అలా పిలిచేది ఒకే ఒక పర్సన్. అర్జునే వచ్చాడని భయంగా అద్దం ముందు నుంచుని వెనక్కి తిరిగి చూసింది. షాకింగ్గా భయంతో వచ్చిన వ్యక్తిని చూస్తూ ఉంది. వైట్ ఫార్మల్ షర్ట్లో సీరియస్గా హ్యాండ్ ఫోల్డ్ చేసుకుని వాల్కు ఆనుకుని ఆమెనే చూస్తున్నాడు.
హలో మిస్ సెనోరిటా, మ్యారేజ్కి రెడీ అయ్యావా అని అంటుంటే గజగజ వణుకుతూ ముఖంలో నెత్తురు చుక్క లేకుండా డోర్ వైపే చూస్తుంది బీస్ట్ బేబీ. నిఖిత వెంటనే చందన చూపులు గమనించి డోర్ వైపు చూసింది. అక్కడ ఎవరూ లేరు. మేడం, ఎవరిని చూస్తున్నారు మేడం అని పిలిచింది. చందు పలకలేదు. మేడం అని షోల్డర్ పట్టుకుని గట్టిగా కదిలించింది. చందన ఒక్కసారిగా ఉలిక్కిపడి నిఖిత వైపు చూసి, మీ మీ అన్నయ్య ఏ డ్రెస్ వేసుకున్నాడు అని వణుకుతున్న గొంతుతో అడిగింది. మరి ఇది ఫ్రెండ్స్, మరి వచ్చే భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే మా కష్టానికి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.